ఇట్టాగే నడవలేని నటన చేస్తూ లేనవైపోతే అవయవాలు పట్టేసి ఇదే జీవితం పర్మనెంట్ అయిపోతాదని చెప్తుండాను. అందుకే అప్పుడప్పుడు కాళ్ళు చేతులు బాగా ఆడిస్తూ వామప్ చేస్తూ ఉండాలా. అది కాదనిపిస్తే ఏదైనా పాట పెట్టుకునైనా డాన్సింగ్ చెయ్యాలమ్మీ. అప్పుడు ఒళ్ళంతా కొద్దిగా సెటరేట్ అవుతుంది. అంతేనంటావా? అంతే అమ్మీ. నేను మంచి ఊపున్న ఐటమ్ సాంగ్ పెడతాను, నువ్వు నాగిని మాదిరి ఆడదు గాని. పర్వాలేదే, నడవడానికి పనిచేయని కాళ్ళు డాన్స్ చేయడానికి బాగానే పనిచేస్తున్నట్టున్నాయి. అయ్యో వదిన గారు, ఇది డాన్స్ కాదు వదిన గారు, నృత్యాసనం అని డాన్స్ మాదిరి అనిపిస్తాది. ఇట్ట ప్రాక్టీస్ చేస్తుంటే అట్ట కాలు సెట్ అయిపోతాదని బాబా బలిదేవానంద గురూజీ యోగ శాస్త్రంలో చెప్పుండారు. ఓహో, అవునా? మీరు బాబా బలిదేవానంద గురూజీ ఫాలోవర్స్ అన్నమాట. అవును వదిన గారు. ఈ మందులతో పని అయ్యేలా లేదని ఇట్ట సెల్ఫ్ మోటివేషన్ తో ఆసనాలు చేసి కాళ్ళకి ట్రీట్మెంట్ చేసుకుంటూ ఉండాది మా అమ్మి. అమ్మి, ఈ ఆల్టి ఆసనం పూర్తయిపోయి ఉండదు గాని కాసేపు రెస్ట్ తీసుకో అమ్మి. మెల్లగా జాగ్రత్తగా కాలు చాపమ్మి. అమ్మా, చాలా కష్టంగా ఉందమ్మా. అయ్యో, నా వల్ల కావట్లేదు. అమ్మి, నేను సపోర్ట్ గా ఉన్నాను కదమ్మి. దా మెల్లగా, జాగ్రత్త అమ్మి. మెల్లగా మెల్లగా. అయ్యో అయ్యో అయ్యో, కూర్చో అమ్మి, కూర్చో. నేను ఉండాను కదమ్మి. నృత్యాసనం వేస్తుందా? బాబా బలిదేవానంద గురూజీ ఫాలోవర్సా మీరు? నీ వేషాలు నాకు తెలీదు అని అనుకుంటున్నారా? చెప్తా మీ సంగతి. నీ కాలేంటో నీ గోలేంటో అన్నీ తెలుస్తాను. జాగ్రత్త. నీకు అసలు బుద్ధుందా? మనం ఇక్కడ వేస్తున్న నాటకాన్ని మనమే కావాలని బయట పెట్టుకునేలా ఉన్నాం. నీ దిక్కుమాల ఐడియాతో టోటల్ నా కాన్సెప్ట్ నే పాడు చేసేలా ఉన్నావు. డాన్స్ అంటే డాన్స్. ఇంకొకసారి సలహా ఇచ్చావంటే అట్ల కడ తెచ్చి గుట్టలో పొడుస్తా.
ఏంది మే కొంపలు కూల్చేదానికి ఏదో ట్రైనింగ్ ఇస్తారన్నట్టు ఆలోచిస్తా ఉండవు. తల్లి కూతుళ్ళు మీరున్నారుగా హోమ్ ట్యూషన్స్ చెప్పడానికి. ఈడ మన కొంప మనం ఎట్టా కూల్చుకోవాలో నేర్పుతాం కానీ పక్కోడి కొంపను కూల్చేంత సినిమా మా కాడ లేదమ్మీ. అమ్మా ఇంకా ఆపుతావా? సరైన ఒక్క గెలుపు తగలాలంటే ఎన్నో ఓటమిలని దాటుకొని రావాలి. నేను కూడా అదే కదా మీ చెప్పేది. ఆ గెలుపొచ్చే వరకు ప్రభుత్వం వారి పింఛన్ వచ్చినా సరే తగ్గేదే లేదు, ఓడిపోతూనే ఉంటాం. ఆపుతావా నీ వెటకారాలు? ఆంటీ వెటకారం నీకు నచ్చకపోయినా ఆలోచిస్తే అదే నిజం అనిపిస్తుంది అన్నయ్య. ఆ, ప్రతిసారి ఏదో స్కెచ్ వేయడం, అది ఫెయిల్ అయ్యి కొత్త స్కెచ్లకి దారి వేయడం, ఇదే రిపీట్ అవుతూ వస్తుంది. కానీ ఈసారి అలా అవ్వదు సమీరా. దర్శన్తో నిన్ను కలిపే పక్కా ప్లాన్ సిద్ధం చేశాను. దాన్ని వర్కౌట్ చేసి చూపిస్తాను. ఎలాగా? నువ్వు గదిలో రెడీ అయ్యుండు, లైట్స్ ఆఫ్ చేసుకో. ఆ తర్వాత ఇది వర్కౌట్ అవుతుందా? గ్యారంటీగా ఇవాళ ఈ కుటుంబం పరువు పోవాల్సిందే. దర్శన్ అందరి ముందు బుక్ అవ్వాల్సిందే. ఆ అవకాశాన్ని వాళ్ళని ఆడించటానికి నేను వాడుకుంటాను. ప్లాన్ మొత్తం ఐడియా ఉంది కదా? హ్మ్. అదిగో దర్శన్ గదిలోకి వెళ్తున్నాడు. కాసేపట్లో తను నిద్రపోగానే నువ్వు లోపలికి వెళ్ళిపో. మేము బయట లైట్స్ ఆఫ్ చేస్తాం. ఆ చీకట్లో దర్శన్ నిన్ను సరిని అనుకుని కమిట్ అయిపోవటానికి కూడా ట్రై చేస్తాడు. అలా మీరు లోపల ఉండగా బయట నేను మీడియాని పిలిచి రచ్చ చేస్తాను. ఇంక వెళ్ళు, మేము ఆ పనిలో ఉంటాం. అమ్మా పద, మన లైట్స్ తీసేద్దాం. పద. అమ్మి రా. దర్శన్, రోహిత్,